మధ్య ఎందుకు ఇట్లా తయారైనా నాకు ఏం అర్థమైతలేదు. నేను కాదే, నువ్వే ఈ మధ్య మంది మాటలతో మారినావు. గదే గదే బాగా తెలుస్తుంది ఎవరు అట్లా చెప్తారు. నువ్వు చెప్పిన పని చేస్తే ఎంతటి మనిషి అయినా నచ్చడం తెలిసి కూడా నా పని చేయమన్నావు చూడు, అక్కడే తెలుస్తుంది మంది మాటలు ఎవరు పట్టుకుంటారు. ఇగో ఈ తప్పుడు మాటలతో తప్పుడు వాడేద్దామని చూడకు నువ్వు. నేను నిన్ను తప్పుడే వాడేద్దామని చూస్తున్నానా? అవునే, నువ్వు మాట్లాడే మాటలు చూస్తే అర్థమైంది కదా నాకు. చెయ్యని తప్పుకు చెప్పుతో కొట్టించే రకమే నువ్వు. నేను అట్లా చెప్తానా? మన పెళ్ళైన కానుంచి నన్ను అర్థం చేసుకుని గింతేనా? నేను ఎంత అర్థం చేసుకుందామని ట్రై చేసినా నాకే అర్థమైతే నువ్వు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిన్ను అర్థం చేసుకునే మనిషి కోసం నన్ను వదిలేసుకుంటున్నావని. నోటికి ఎంత అంత మాట్లాడకు. నేను నోటికొచ్చింది మాట్లాడతలేను, 100% నిజమైనదే మాట్లాడుతున్నా. అందుకొని అంతా చెప్తానా? చంపటానికే చూసినాను, నీ తన్నుడు సుతారం అయితే రాదు. అప్పటి సంది నువ్వు నన్ను గింత ఆడిపోసుకున్నాక నువ్వెందుకే నాకు అద్దు, అసలే అద్దు నువ్వు నాకు అద్దా అద్దని చెప్తాను కదా. ఆగు తాత, ఇక నీకు పెళ్ళయింది. అన్నా చెప్పండి, మా ఇంటికి రాయి. ఈ నల్లికొట్లో నన్ను ఇచ్చిపెట్టి ఇంకో దాన్ని తెచ్చుకునే ఉపాయం చేస్తాను. చెప్పండి. A few minutes later. నేనేం చేస్తావో చెప్పే. ఫస్ట్ మనం ఇక్కడ అన్నాం అటు ఇంకా టౌన్ పట్టుకొని ఆడదనిద్దాం. తర్వాత పంచాయతీ పెట్టి పరువు తీద్దాం. ఆ తర్వాత మన కట్నం పైసలు మనం తీసుకొని ఈ నాగం చేద్దాం. అట్లా చేద్దాం చెల్లె. ముచ్చట ఒకటే దిక్కి తిక్కలేసిన చేస్తాను ఎందుకు? రెండో దిక్కినావా? ఏమైందో చెప్పు. నీ చెల్లెకి నేను ఒక పని చెప్పిన, అదేమన్నా ఎరిగేనా? నన్ను చంపి ఇంకో దాన్ని రేవు చేసుకుంటాను రేవు దాకా మాట్లాడింది. బరబ్బరు మాట్లాడుద్ది, అలా తప్పే ఉంది. ముచ్చట మొత్తం వినివయ మగోడా చెప్పు. అప్పుడు మీ చెల్లెకి నేను ఏ పని అయితే చెప్పినో అదే పని మళ్ళా నాకు తిరిగి చెప్పింది. అంటే అప్పుడు ఇదేం ఆలోచించిందో ఇప్పుడు నేను కూడా అదే ఆలోచించిన. మరి చెవుడల్లి చేతిలో పెడతా సువారు. ఇంతకీ నా చెల్లెకి నువ్వు ఏం పని చెప్పినావు కదా చెప్పు. దాన్ని అడుగు. ఏం చెప్పిండే చెల్లె? వేడు చెల్లె, నువ్వు వేడుతాడు నాకేడుతుంది. చెప్పినా చెల్లెకి ఏం పని చెప్పినావు? పొద్దుగా దండం మీద ఎండేసిన అంగి ఇప్పుడు పట్టా వాటి ఎండ రగరగా ఎండిపోయి తీసుకురాపోవే అని అన్నా. మీరు గింది కాదు పెట్టుకుంది. నువ్వు కరెక్టేనే, నువ్వు ఇంకో లగ్గ చేసుకున్నా ఏం తప్పలేదు. దీని రోగం కుదురుతుంది. నిన్ను మా ఇంటికాడ సున్నితంగా వేస్తే నీకు తెలియలేదే బావా. నువ్వు దీన్ని ఏమైనా వేసుకో, నేను పోయి. ఓకే బామ్మ.